దరిద్రం ఏంటో తెలుసా? అమ్మాయికి పెళ్లి చేసి అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు అల్లుడు తినటానికి కంచం, పండుకోవటానికి మంచం, కప్పుకోవటానికి దుప్పటి, వర్షానికి తడవకుండా, పెద్దగా చెప్పాలి, వర్షానికి తడవకుండా గొడుగు, ఇంకా చెప్పాలంటే పాత రోజుల్లో ఈ కట్నం కోసం ఎగబాకే బ్యాచ్ అంతా ఎవరు? కట్నం కోసం ఎగబాకే వాళ్ళు. జాతి విహీనపు ద్రాక్ష చెట్టు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఏదైనా ఇచ్చారా? ప్రైజ్ గాడ్. ఆ తల్లిదండ్రులు స్వచ్ఛందంగా, అవును, పురుషుడికి ఎంత వాటానో కుమార్తె కూడా అంతే వాటా ఉంది, కొడుకు ఎంత వాటా ఉందో కూతురు కూడా అంతే వాటా ఉంది. తండ్రి ఇవ్వాలి. ఆ ఇంటి వాళ్ళు ఎంత ఇచ్చారో దేవునికి స్తోత్రం. అట్లా కాకుండా చూడు వాళ్ళ కోడలు వస్తా ఎంత తీసుకొచ్చింది, వీళ్ళ కోడలు వస్తా అంత తీసుకొచ్చింది, నువ్వు వచ్చావు ఏమి సుఖం, నువ్వేం తెచ్చావు. ఈ మాటలనే వ్యక్తులు ఎవరు? అమ్మాయికి మొదటి కాన్పు పుట్టింటి వాళ్ళే చేయాలి. మరి కందేవుడికి వీడు ఎవరి బిడ్డని పిలువబడతాడు? ఎవరి బిడ్డని పిలువబడతాడు? మొదటి కాన్పు అమ్మాయే చేయాలా? ఆ హాస్పిటల్ ఖర్చు ఎంత అయిందో అమ్మాయి వెళ్ళే చూసుకోవాలా? వాడి డైపర్లో పుట్టింటోళ్ళే తీసుకోవాలా? వాడి బనియన్ను పుట్టింటోళ్ళే తీసుకోవాలా? హాస్పిటల్ ఖర్చు పుట్టింటోళ్ళే తీసుకోవాలా? చివరికి మొలతాడు పోతే మీ అమ్మోళ్ళు ఏం పెట్టారు? ఎవరి బ్యాచ్ అంతా కొన్ని బలుబులు మాడిపోయినాయి. నేనంట, నీ అత్తోళ్ళు ఇస్తే గొప్పిడి విప్పుతారు, నీ దేవుడు ఇస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత దీవెన కొమరిస్తాడు. జాతి విహీనపు ద్రాక్ష చెట్టుగా మనం ఉండొద్దు. ఎలా నిక్కచ్చమైన ద్రాక్షావల్లిగా, శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా అలా మనం బ్రతకాలంటే యేసుతో అంటు కట్టుబడి ఉండాలా. నేను, నా క్రీస్తు, ఇదే నా ప్రపంచం. ఈ ప్రపంచంలోనే విహరించే భాగ్యం ధన్యకరంగా దేవుడు మనకు అనుగ్రహించును గాక.